అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతుడికి నమస్కరించుకుంటూ, ఈరోజు భగవద్గీత జ్ఞానం ప్రజలందరికీ తెలియాలి, అందరూ భగవద్గీతలోని జ్ఞానం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది. ఈరోజు భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయంలో 7వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే. ఈ శ్లోకము యొక్క వివరము కర్మయోగం గురించి వివరించి తెలియజేయబడింది. భావము: ఎవడు జ్ఞానేంద్రియములచే మనస్సును నియమించి కర్మేంద్రియముల చేత పనిచేయుచున్నాడో వానిని కర్మయోగి అందురు. అట్టివాడు అందరికంటే ఉత్తముడు. ఇంకా కొంత మనం వివరించి తెలుసుకుంటే, భావము వివరం ఏంటంటే, ప్రపంచంలో ఏ పని జరగాలన్నా జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములు యొక్క ప్రమేయము తప్పనిసరిగా ఉండవలసిందే. ప్రపంచంలో ఏ మనిషి అయినా పని చేయాలంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు రెండు పని చేయవలసిందే. ఉదాహరణకు, ఒక రేడియో మెకానిక్ రేడియోని రిపేరు చేయాలి అని అనుకున్నాడు అనుకుందాము. అప్పుడు కేవలము కర్మేంద్రియాలైన చేతులు ఒక్కటే కాకుండా జ్ఞానేంద్రియాలైన కన్నులు కూడా ప్రాముఖ్యత వహిస్తున్నవి. మనందరము ప్రపంచంలో పని చేయాలి అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు పనిచేస్తేనే అక్కడ కార్యం జరుగుతున్నది. జ్ఞానేంద్రియములు కదలకున్నవి, కర్మేంద్రియములు కదిలి పనిచేస్తున్నవి. అందువలన ఒక పని జరగాలి అంటే కర్మేంద్రియములు ప్రత్యక్షముగా జ్ఞానేంద్రియములు పరోక్షముగా అవసరం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి ఒక కార్యమందు జ్ఞాన కర్మేంద్రియముల కంటే ప్రాముఖ్యత వహించున్నది అంతరంగమునున్న మనస్సు. లోపల ఉన్న మనస్సు యొక్క విధానమును బట్టి చేయుచున్న పని కర్మయోగమైతే పాపపుణ్యమును కర్మ ఏ మాత్రము పని చేయుచున్న వానికి అంటదు. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల ఉన్న మనస్సు యొక్క విధానమును బట్టి చేయుచున్న పని కర్మయోగమైతే పాపపుణ్యమును కర్మ ఏ మాత్రము పని చేయుచున్న వానికి అంటదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కర్మయోగము కాకపోతే ప్రస్తుత పనిలోని పాపము లేక పుణ్యములు తప్పక చేయువానికి అంటును. పై శ్లోకమున భగవంతుడు జ్ఞానేంద్రియముల చేత మనస్సును నియమించి కర్మేంద్రియముల చేత కర్మయోగం ఆచరించువాడు విశిష్టత కలిగిన వాడు అని చెప్పాడు. ప్రతి మనిషి ప్రతిదినము ఏదో ఒక పని చేయుచున్నప్పుడు ఎవరిది యోగముగా ఎవరిది భోగముగా మారుచున్నదని తెలియాలంటే అది అసాధ్యము కాని పని. ఎందుకనగా కర్మయోగము అంతర్గత మనసుకు సంబంధించిన విషయము. ఎందుకంటే బాహ్యముగా ఇతను ఏ యోగము చేస్తున్నాడు అని ఎవరు చెప్పలేరు, అది సాధ్యము కాని పని అన్నారు. ఎందుకనగా అది అంతర్గత మనస్సుకు సంబంధించిన విషయం కాబట్టి ఇతరులు ఎవరు గుర్తించలేరు అని ఇక్కడ చెప్పారు. ఎదుటివాని మనస్సు మనకు కనిపించదు, కావున ఎదుటివానిని గుర్తించుట చాలా కష్టము. తనకు తాను ఆచరించువానికి మాత్రము తనది కర్మయోగమైనది లేనిది అతనికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఉదాహరణకు ఒక పనిని వివరించుకుందాము. ఒక మెకానిక్ రేడియోని రిపేరు చేయుచున్నప్పుడు కంటితో చూస్తూ చేతితో చేస్తున్నాడు ఆ పనిని. ఆ సమయంలో ఆ మెకానిక్ మనసుతో తను చేయుచున్న పని యొక్క ఫలితము మీద యోచించిన మరియు నేను ఈ పని చేయుచున్నాను అని, ఇది ఒక మెకానిక్ పని, నేను మెకానిక్ను, ఇతరులకు చేతగాని దానిని సహితము నేను చేయగలను, నేను నైపుణ్యుడును అను మొదలగు అహము యొక్క యోచనలు వచ్చిన ఎడల, ఒక మెకానిక్ ఒక రేడియోను రిపేర్ చేస్తూ ఉంటే
ఇది నేను చేస్తున్నాను, నా చేతులు చేస్తున్నాయి, నా బుద్ధితో, నా తెలివితేటలతో నేను చేస్తున్నాను, ఈ నైపుణ్యం అంతా నేనే అని అహము యొక్క ఆలోచనలో వచ్చిన ఎడల వానికి ఆ పని యందు గల పాప పుణ్యములు ఏమి కలవో అవి వచ్చి చేరును అతనికి. అప్పుడు మాత్రమే పాప పుణ్యములు వచ్చి చేరును. అట్లు కాక పని చేయుచున్నవాడు నేను అనే అహము యొక్క ధ్యాస లేకుండా, మనము ఏ పని చేస్తున్నా రిపేర్ చేసేవాడు నేను అనే అహము లేకుండా పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే ధ్యాస ఉంచి చేసిన వానికి ఏ కర్మ అంటదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. పని మీద అట్లు కాక పని చేయుచున్నవాడు నేను అను అహము యొక్క ధ్యాస లేకుండా ఆ పని మీదనే ధ్యాస ఉంచి చేసిన వానికి ఏ కర్మ అంటదు, అట్టి వానినే కర్మయోగము అంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు కృష్ణ భగవానుడు. నేడు ఒక చిన్న ఉద్యోగము చేయువాడు సహితము నేను ఫలానా వాడు నన్ను అహంకారముతో చేయుచున్నాడు. చిన్న ఉద్యోగం చేసేవాడు కూడా ఇది నేను చేస్తున్నాను అని అహం పొంది చేస్తున్నాడు. ఒక మనిషికి పోలీసు డిపార్ట్మెంట్లో జవాను పని వస్తే నేను పోలీసునను అహమును తన శరీరమంతా నింపుకొని నేనొక మనిషిని అన్న మాట మరిచిపోతున్నాడు. అట్లే పై అధికారులైతే నేను ఫలానా అని భావించుకుంటున్నారు. ఎవడు తాను వేరు తన వృత్తి వేరు అనుకోవడం లేదు. ఎవరు కూడా తను వేరు తన వృత్తి వేరు అని అనుకోవడం లేదు. వృత్తిని బట్టి నేను గొప్ప అని సాటి మనిషి కంటే గొప్పగా తలచినప్పుడు అతను చేయుచున్నవని అహంకారము నిండినదవుతున్నది. అతను చేయుచున్న పని అహంకారంతో నిండినది అవుతున్నది. కావున అట్టి పనులన్నీ కర్మయుక్తములే కాని కర్మయోగములు కావు. అహముతో చేసే పనులన్నీ కర్మయోగము కాదు, అవన్నీ కర్మయుక్తములే అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కర్మయోగమునకు ముఖ్యముగా అహంకారము ఉండకూడదు అనుట సిద్ధాంతము. కర్మయోగముకి అహము ఉండకూడదు అనేది ఒక సిద్ధాంతము. ఇక్కడ ఇది నేనే చేస్తున్నాను, ఇది నా నైపుణ్యమే, ఇది నేను మాత్రమే చేయగలను అనేది ఉండకూడదు అనేది ఇక్కడ ఒక సిద్ధాంతం అంటండి. కర్మయోగానికి ఇది ఒక సిద్ధాంతము. ఇప్పుడు ఒక వ్యక్తికి అనుమానం రావచ్చును. అది ఏమనగా ఇక్కడ వివరించి స్వామివారు చెప్తున్నారు, నేను చేయు ఉద్యోగము ఇతరులను దండించి శిక్షించున్నదని, ఇతరులను కొట్టునప్పుడు పాపమొచ్చుట నిజము. కర్మయోగ జ్ఞానం అంటే నాకు తెలియనప్పుడు, నేను చేయనది అంతా పాపమైనప్పుడు ఆ పని చేయుట కంటే వేరే పని చేయుట మేలు కదా. ఈ ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి వేరు పని చేసుకుంటానని అనుకోవచ్చును. ఇక్కడ కర్మయోగం గురించి తెలిసినప్పుడు నేను ఈ పని చేయకుండా వేరే ఉద్యోగం చేసుకుంటాను, ఒకరిని కొడితే పాపం వచ్చును కదా, ఈ పని మానేసి వేరే పని చేసుకుంటానని ఒక ఉద్యోగం అనుకోవచ్చంట. ఇట్లు ఎందరికో వారు చేయుచున్న పనుల మీద వారికి ఏహ్యభావము కలిగి ఈ పని మానివేయుదని అనుకోవచ్చును. ఒకరిని కొడితే దండిస్తే పాపం వస్తుంది అని ఆ పనిని మానుకొని ఆ పని మీద అసహ్యం కలిగి ఆ పనులు మానుకుంటాను అని భావన వాళ్ళకి కలుగుతుందంట. దానికి అన్నిటికీ భగవంతుడు ఈ ఇంకొక శ్లోకంలో వివరంగా సమాధానం చెప్తాడు. ఇలా పనులు చేస్తే కర్మ అంటుతుంది కదా, ఆ పనులు యందు పాపపుణ్యములు నాకే వస్తాయి కదా, ఆ పని యందు అసహ్యం కలిగి ఈ పని నేను చేయను, వేరే పని చేసుకుంటాను అని మనుషులందరూ ఈ శ్లోకం వినగానే కర్మయోగం అనగానే ఇలా భావించి అసహ్యం కలిగి నేను పనులు కొందరు మానుకుంటారంట, ఇలా యోచిస్తారంట. అందుకోసము కర్మయోగం చాలా కష్టము. అర్థమవ్వాలంటే భక్తి శ్రద్ధలు వినయము కలిగి ఉండాలని మనం ముందుగానే తెలుసుకొని ఉన్నాము. కర్మయోగము అంత సులభము కాదు. ముందు శ్లోకంలో మనం తెలియజేసుకున్నాము. ఈ కర్మయోగం సులభముగా అర్థమవ్వాలి, అర్థమయ్యి ఆచరించాలి, ఆచరించి జ్ఞానాగ్నిని పొందాలి అంటే శ్రద్ధ భక్తి వినయము కలిగి ఉంటేనే మనకి జ్ఞానము ఈ కర్మయోగం అర్థమవుతుంది.
కాబట్టి అందరూ భగవద్గీతని ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదువుకొని జ్ఞానవంతులయ్యి భగవద్గీతని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.